అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. మీరు చూస్తుంది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ఈ టెంపుల్ పరమశివుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఇక్కడ అతిపెద్ద శివలింగంలో ఉన్న స్వామివారు, అలాగే పార్వతీ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వినాయక స్వామి వారిని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నంది. మనం ఇప్పటివరకు చాలా దేవాలయాలు చూస్తుంటాం, కానీ ఈ దేవాలయాన్ని చూడని జన్మనే కాదనిపిస్తుంది. జీవితంలో మొదటిసారి నేను దర్శించుకోవటం, ఈ మాట అన్నందుకు నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి దేవాలయాన్ని ఇప్పటిదాకా చూడలేదన్నందుకు చాలా బాధపడుతున్నాను. ప్రపంచంలో అన్ని దేవాలయాలు వేరు, ఈ తంజావూరులోని బృహదీశ్వరాలయం వేరు. ఈ దేవాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించారు. అతిపెద్ద శివాలయం ఈ బృహదీశ్వరాలయం. ప్రపంచంలో మనం చాలా దేవాలయాలని చూసుంటాము, వెళ్ళుంటాము, కానీ ఈ దేవాలయాన్ని దర్శించడం అనేది మధురమైన అనుభూతి. ఈ దేవాలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోండమండి. ప్రపంచంలోని అతిపెద్ద శివలింగం ఉన్న ఈ శివాలయం ఎంతో అద్భుతంగా ఉంది. ఇది బృహదీశ్వరాలయం, తమిళనాడులోని తంజావూరులో ఉంది ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని రాజరాజ చోళుడు 7th సెంచరీలో ఆర్ 11th సెంచరీలో నిర్మించినట్లు ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడ తప్పకుండా మనం చూడవలసిన దేవాలయం ఈ తంజావూరులోని బృహదీశ్వరాలయం. అతిపెద్ద సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ దేవాలయం తంజావూరు రైల్వే స్టేషన్కి అతి సమీపాన ఉంటుంది. ఇది నంది మండపం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నంది. మొదటిది ఆంధ్ర రాష్ట్రంలోని యాగంటిలో ఉంది. ఇది 2వ అతిపెద్ద నంది. ఈ దేవాలయాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదని నమ్మండి. అద్భుతమైన దేవాలయం. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా దీన్ని మనం పరిగణిస్తున్నాము. ఈ దేవాలయాన్ని చూడని జన్మనే కాదు అని నాకు అనిపిస్తుంది. ఓం నమః శివాయ, శంభో శంకర. తమిళనాడు అంటేనే టెంపుల్స్, కానీ ఈ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత వేరు.